సో ఈరోజు మన డిస్కషన్కి ఫండమెంటల్ ప్రిమైజ్ ఏమిటంటే ఒక ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ ఇది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి ఎన్లైటెండే, కానీ వాడికి తెలియదు ఎందుకన్నది ఒక మిస్టరీ. మనిషి ఎన్లైటన్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే అతను అది కోల్పోతున్నాడు కాబట్టి. అందుకని మనిషికి ప్రొఫౌండ్గా తెలుస్తుంది ఎన్లైటెండ్ అయిన మూమెంట్. అంటే తను ఏదైతే విమలా నిశ్శబ్దం, సో ఏవేవైతే మనిషి కోల్పోయిండో తిరిగి అవి రిగైన్ అయినప్పుడు ఒక రకమైన ఉత్సాహం, ఉమంగ వస్తుంది. అందుకని తెలుస్తుంది అన్నట్టు. ఇది ఒక చిన్న అనాలిసిస్తో ఎట్లా తెలుసుకోవచ్చు, అసలు అనారోగ్యం లేదనుకో ఆరోగ్యం ఉన్నట్టు తెలియదు. సో అనారోగ్యం ఎంత పెద్దదైతే అంత ఆరోగ్యం తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదర్వైజ్ అనారోగ్యం ఎంత చిన్నదైనా పెద్దదైనా ఆరోగ్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇంతవరకు అయితే క్లియర్ కదా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది, 3 ఏళ్ళ మెడికేషన్ వల్ల అతనికి ఆరోగ్యం వచ్చింది. నాకు జలుబు వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు అతను అనడానికి వీళ్ళు 3 years తర్వాత నాకు హెల్త్ వచ్చింది, నా హెల్త్, నా ఆరోగ్యం నీ ఆరోగ్యం కంటే ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవు, అనారోగ్యంలో ఉంటాయి. అదైతే క్లియర్ కదా. అట్లనే జ్ఞానోదయపు స్థితి అన్నది ఉన్నదే ప్రకృతిలో, ఇంక వేరే దానికి అన్యంగా ఏ స్థితి లేదు. కాకపోతే ఎట్లయితే మనకి అనారోగ్యం తెలియకపోతే ఆరోగ్యం తెలియదో, ప్రకృతిలో ఏ ప్రాణికి కూడా ప్రపంచము పరిచయం కానందుకు, లేదా వాటికి మైండ్, ప్రపంచాన్ని పట్టుకునే మైండ్ లేనందుకు స్వతహాగా అవి వాటి సహజ స్థితిలోనే రమిస్తున్నాయి. కానీ మనిషి దుర్మార్గుడు కాబట్టి మనిషి జన్మ గొప్పది అని చెప్పుకోవడం కోసం వాటిని నీచమైన జన్మ, తక్కువ జన్మ అని చెప్పాడు. తక్కువ జన్మ అయ్యుండి ఎంత బాగున్నాయి అవి, గొప్ప జన్మ అయ్యుండి మనిషి ఎంత సఫర్ అవుతున్నాడు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. సో ఇప్పుడు వాటికి ఎందుకు ఎన్లైటన్మెంట్ అయినప్పటికీ తెలియదంటే వాటికి మెమరీ లేదు, ఒకటి లాంగింగ్ లేదు, తద్వారా గుర్తుండదు, రిజిస్టర్ అవ్వదు. అది డాగ్స్ కూడా మెమరీ, డాగ్స్ మనకు గుర్తుపడతాయి కదా, మనం గుర్తుపట్టవు, మనం బలవంతంగా గుర్తు చేపిస్తే గుర్తుంటాయి. వాటికి ఉన్న బ్రెయిన్ సైజ్ కొంచెం పెద్దది కాబట్టి 2, 3 సంకేతాలు గుర్తుంటాయి అంతవరకు. మిగతాదంతా ఏం గుర్తుండదు. ఎగ్జాక్ట్ ఆ పర్సన్ దానికి ఏం తెలియదు. ఆ పర్సన్ కనబడకుండా పోతే అదేం బాధపడదు. ఒకసారి ఎవరో ఒక వీడియో చూపించారు, ఒక వ్యక్తి ఓనరు మరణిస్తే అది పోయి శ్మశానంలో దాని దగ్గర ఏడుస్తూ ఉంటుంది. సో నేను చెప్పాను, బిస్కెట్ డబ్బా ఎక్కడ పెట్టాడు చెప్పలేదేమో దానికి. అంటే మనిషికి ఉండే అంత డీప్ రూటెడ్ ఎమోషన్స్ జంతువులకి ఏమి ఉండవు. దాది ఎందుకు ఏడుస్తుందో మనకెట్లా తెలుస్తుంది. మన స్టోరీ సేల్ అవుతుందని మనం ఒక ఎమోషన్ దానికి ఆపాదిస్తున్నాం, కానీ దాని ప్రియారిటీ మనిషి కాదు, భోజనమే. అంతకుమించి ఏమి ఉండదు యాక్చువల్గా. అఫ్కోర్స్ మనిషి కంటే పవర్ఫుల్ డాగ్, ఇంటెలిజెన్స్ ఉంది 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 నేను లేదన్నట్లే. మా కుక్కనే ఉంది, ఉంది. అది బ్రెయిన్ వాటికి కొంచెం ఎవాల్వ్ అయి ఉంటుంది. అందుకని మనిషిలాగా కొంతవరకు ఎమోషనల్గా ఉంటాయి అవి. అట్లా చాలాసార్లు మనుషుల రూపంలో ఉన్న కుక్కలను చూసిన నేను, కుక్కల రూపంలో ఉన్న మనుషులను కూడా చూసిన. అంటే ఆల్మోస్ట్ వాటికి హ్యూమన్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎక్కువ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. మన సిద్ధార్థ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది ఒకటి. సిద్ధార్థ్కి మాత్రమే అది కనెక్టెడ్ అనమాట. ఇక వేరే ఎవరి దిక్కు చూడదు. ఇప్పుడు 20 మంది వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నా అది కనుక వస్తే దాని పేరు డాంజో. అది వస్తే సిద్ధార్థ్ ఎదురు కూర్చొని సిద్ధార్థ్ దిక్కు చూసుకుంటూ కూర్చుంటుంది. అసలు వేరే వాళ్ళ దిక్కు తల పిలిచినా చూడదు, బిస్కెట్ వేసినట్టు చూడదు, అంతే. అట్లా అది రీసెంట్గా హఠాత్తుగా మరణించింది. అది ఎట్లా, ఈ ఏదో కవర్లో ఏదో ఫుడ్ ఉంది, ఆ కవర్లో తినడానికి పోయిన తర్వాత ఆ దాంట్లో తల ఇరుక్కునేసరికి భయపడ్డది. అది ఆ కవర్ ఇట్లా పట్టుకునేసరికి అది భయపడి బ్రీత్ ఆగి చచ్చిపోయింది. అట్లా అంటే మనం భయమైనప్పుడు ఒక్కోసారి శ్వాస అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇలాగూ జంతువులకి జ్ఞానోదయం ఉంది, అవి తిరిగి పొందవలసిన అవసరం లేదు, అవి కోల్పోతనే లేవు ప్రపంచం వల్ల. మరి మనిషి తిరిగి పొందేది ఏమిటంటే మన డిస్కషన్ అంతే. అంటే మళ్ళీ మనిషి స్థితిలో జంతువు కావాలి. ఇప్పుడు మెమరీ ఒక్కటి తీసేస్తే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమల్ అండ్ యూ. ఏ తేడా లేదు.
అంతే. మేము మైండ్ అంటేనే ఇమాజినేషన్ అంతే. అదొక్కటి పక్కన పెడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ డాగ్? నాకైతే ఇతరుడే కనిపిస్తుంది. అది పడుకుంటుంది, నువ్వు పడుకుంటావు, అది తింటుంది, నువ్వు తింటావు, అది రిప్రొడక్షన్, నువ్వు రిప్రొడక్షన్. అట్లాగే నువ్వు చస్తావు, అది చస్తుంది, అది నువ్వు పుడతావు, అది పుడుతుంది, నువ్వు పిల్లల్ని కంటున్నావు, అది కంటుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓన్లీ ఈ బైఫర్కేషన్ అంతా మనిషికున్న మైండ్ వల్లనే వచ్చింది. అసలు మైండ్ పక్కకి జరిగితే బైఫర్కేషనే లేదు. సో ఎన్లైటన్మెంట్ అనేది ఒకవేళ మైండ్కి సంబంధించింది అయితే అప్పుడు స్థితులు వేరే, జంతువుది వేరే, నీది వేరే, మా కుల పొళ్ళది వేరే. మైండ్ లేని స్థితి కాబట్టి ఎగ్జిస్టెన్షియల్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు, అందులో ఏం సందేహం లేదు. సో ఇప్పుడు మనిషి కోల్పోతున్నది ఏమిటి అసలు రోజు రోజుకి అనేది ఒక చిన్న 5 నిమిషాలు మాట్లాడతాం. ఏం కోల్పోతుంటాడు? సంతోషమే. అంటే ఏమిటి అంటే ఎట్లా కోల్పోతున్నాడు సంతోషం? ఇప్పుడు డబ్బు అంతా ఉంది, లేదు, అది పోలిక వల్ల వచ్చింది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏ వర్డ్ మనం చెప్పుకుంటున్నామో ఆ వర్డ్ ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి ఆనందంగా ఉన్నాయి. అదే వర్డ్ ఒక చిన్న పిల్లవాడి జీవితంలో లేదు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. వాడు పోల్చుకోలేదు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఇంకా కోరిక, డిజైర్. అందరికీ డిజైర్ ఉంటుంది. ఈరోజు పొద్దున్నే చర్చ వచ్చింది. మరి డిజైర్, ఆశ అంటే ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ ఆశ తీరకపోతే బాధపడితే నువ్వు మైండ్లో ఇరుక్కుపోయినట్టు. ఇప్పుడు మనం మంచి భోజనం చేద్దాం అని కూడా తప్పే ఉంది. ఆశ తప్పు లేదు. మనం నెక్స్ట్ ఒక పెయింటింగ్ వేస్తే చాలా బాగా రావాలి, అది 1 కోటి రూపాయలకు పోవాలి అనుకున్నాం, తప్పేం లేదు. కానీ నీకు 20 ఏళ్ళు అయినా అది సేల్ కాలేదనుకో, మెల్లగా అది బాధగా మారితే నీ ఆశలో ఏదో కరప్షన్ వచ్చేసింది. ఇట్స్ నాట్ ప్యూర్ ఏమంటారు, ఒక విష్ కాదు, అది మెల్లగా డిజైర్గా మారిపోయింది అన్నట్టు. అట్లా అందుకని మనిషి మైండ్ ఎవాల్వ్ అయ్యి నాది అన్న భావన మొదలైనప్పుడు మనస్సు అనేది రిజిస్టర్ అవుతుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా. ఇప్పుడు అక్కడి నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్స్ అన్ని జమ చేసుకొని రకరకాల కాన్సెప్ట్లు, ఛాయిస్లు వాటన్నిటి క్రియేట్ చేసుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకొని అట్లా నువ్వు అన్నట్టు సంతోషం కోల్పోతున్నాడు. అంటే ఎగ్జిస్టెన్స్ నీకు ఇచ్చిన ఏవైతే వరాలు ఉన్నాయో అవి మనిషి మిస్ అవుతున్నాడు. నిద్ర మిస్ అవుతున్నాడు, ఆనందం మిస్ అవుతున్నాడు, ఒక ఈజ్ మిస్ అవుతున్నాడు, ఒక ఎడతెగని స్థితి మిస్ అవుతున్నాడు, ఒక ఆలోచన లేని స్థితి మిస్ అవుతున్నాడు. ఇప్పుడు దీనివల్ల తెలుస్తుంది నేను సఫర్ అవుతున్నట్టు. ఇవన్నీ ఎట్లా పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో మనిషి చేసే ప్రయాణమే స్పిరిచువాలిటీ. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, రకరకాల సిద్ధాంతాల మాయలో పడి ఉన్నవి ఇలాగే ఉంటున్నాయి, వాడు ఇంకొక పాత్ర ఎంచుకొని అక్కడ ఆనందాన్ని వెతుకుతున్నాడు. తిరిగి వస్తే మళ్ళీ మొత్తం గుర్తొస్తుంది, కానీ అటే ఉంటున్నాడు, ఆశ్రమంలోనో ఎవరి దగ్గరనో. నేను ఇక రానబ్బా అంటున్నాడు. కానీ అది అబద్ధం, అది అబద్ధపు రియలైజేషన్, అది అబద్ధపు ఫేక్ ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటన్మెంట్ అంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ మైండ్ రూట్స్. ఏ విషయాలు నీలో బాధను క్రియేట్ చేసినాయి, ఏ డిజైర్స్ నేను ఇబ్బంది పెట్టినాయి, ఏ నిర్ణయాల వల్ల నీ మైండ్ డిస్టర్బ్ అయింది, ఏ విషయాలు నువ్వు గట్టిగా పట్టుకున్నావు, ఏ విషయాలను ఈగోగా మార్చినావు, ఎవ్రీథింగ్ ఒకసారి తిరిగి చూసి వాటిని ఏవైతే నీ ప్రశాంతతకి అడ్డొస్తున్నాయో అట్లా అన్నిటినీ పక్కకు జరపగలిగితే ఇదే సాధన. జ్ఞానోదయం పొందడానికి సాధన లేదు. జ్ఞానోదయానికి ఇప్పటివరకు అడ్డొచ్చిన వాటిని పక్కకు జరపడానికి సాధన అవసరమైతే. రోడ్డు క్లియర్ చేస్తారు, రోడ్డు క్లియర్ చేయరు, రోడ్డు క్లియర్గానే ఉంది, చెట్టు క్లియర్ చేస్తారు అన్నట్టు, అడ్డం పడ్డ చెట్టు. కాకపోతే మనం భాషలో అట్లా చెప్పుకుంటాం అంతే. అందుకే నెక్స్ట్ జన్మంటూ ఉంటే కుక్కగా పుట్టాలి అంటే ఐ డిసైడెడ్ దట్. ఈ తొక్కలో ఆపదాపి పరుగు, ఈ యూనివర్సిటీ విద్య ఇవన్నీ అక్కర్లేదు, ప్రశాంతతనే కావాలి నాకు. అసలు పోలిక లేకపోతే ఎవడు వాడున్న స్థితిని బ్రహ్మాండంగా జీవిస్తారు. మనం పోల్చుకుంటున్నాం కాబట్టి వీఆర్ నాట్ హ్యాపీ నౌ. ఒకసారి పోలిక లేదు, అసలు మానవ జాతి ఎవరు లేడని మనసులో మొత్తం దింపేస్తే అబ్సల్యూట్ పీస్ ఉంది. సరే కొన్ని సమస్యలు ఉండొచ్చు, అవి క్లియర్ చేసుకుని ప్రయత్నం చేస్తాం, అంతేగాని బాధ ఎట్లా వస్తుంది? బాధ అనేది లేదు. అంతే. ఇంకేమైనా చెప్పండి. ఇప్పుడు మనకు అవధూతలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మామూలు ఎన్లైటన్మెంట్ పీపుల్ మామూలుగా లాజికల్ ఆలోచన. ఇప్పుడు అవధూతలు సేమ్ యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అవధూత అనే దాని గురించి ఒక 2 టాక్స్ ఉంటుంది నేను చేసిన. అంటే కోర్ ఆఫ్ అవధూత ఏమిటి అసలు అంటే, పరమహంసలకు కానీ, మహర్షులకు కానీ, బ్రహ్మర్షులకు కానీ, రాజర్షులకు కానీ, సాధువులకు కానీ, సంతులకు కానీ, స్వాములకు కానీ పర ఉంది ఇంకా. అంటే ద అదర్ ఎగ్జిస్ట్. తద్వారా పర ఉన్నంత వరకు స్వా కూడా ఉంటుంది, నీ ఉన్నంత వరకు నేను కూడా ఉంటా.
నువ్వెంత ప్రశాంతంగా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటా. నీవు నేను అనేది నడుస్తుంది కథ. అవధూత స్థితి ఏమిటంటే అతని మనసులో శాశ్వతంగా పడిపోవడం వల్ల స్వా కూడా పడిపోతుంది అన్నట్టు. తద్వారా హీ జస్ట్ రిమైన్స్ యాజ్ అన్ ఎగ్జిస్టెన్స్. అతనికి పేరు లేదు, ఉన్న దేంతో సంబంధం అంటే అది పడిపోయిన తర్వాత అసలు నా అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు నీవు నేను ఏదైతే అనుకుంటున్నావో అదంతా నీకు వేరే వాళ్ళు ఇచ్చింది, నీ పేరుతో సహా. నీది కాదు అది. అందరూ ఉత్తమ్ 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 అంటే ఉత్తమ్ అనుకుంటున్నావు. అది నువ్వెవరో నీకు తెలియదు. బేసికల్గా నిజంగా ఎవరికి తెలియదు. రియాలిటీ ఏంటంటే మనం అంత అనామకులం, నోబడీస్. కానీ ఇది ఒప్పుకోవడం కష్టం. బికాజ్ ఆల్రెడీ మనం సంబడి అని తెలుస్తుంది, ఆ సంబడి ఏదో చేస్తున్నాడు, సమాజంలో ఏదో సాధిస్తున్నాడు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా. అందుకని మైండ్ అంత సింపుల్ కంక్లూజన్కి రాలేదు. అందుకే ఎవరెవరికైతే జ్ఞానోదయం కలిగిందో అందరూ చెప్పారు వీఆర్ నోబడీస్ అని. అంటే అది ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. అది వరల్డ్ రియాలిటీ ఏంది, నువ్వు ఉత్తమ్. వరల్డ్ రియాలిటీ నువ్వు ఒక ఎంప్లాయీ, లేకపోతే నువ్వు ఒక వయలినిస్ట్, నువ్వు అది అనుకో. అంతా నీ మీద వేసిన ఒక ఫేక్ ఐడెంటిటీ, ఒక ఫేక్ కలర్ అన్నట్టు. దాని లోపల నీవు ఉన్నావు అని చెప్తున్నారు. ఆ తిరిగి నీ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళినప్పుడు నీ చిన్నప్పుడు ఏవైతే ఆనందం ఉందో, అంటే అకారణ ఆనందం, నిద్ర అకారణ నిద్ర, సంతోషం అకారణ సంతోషం, హాయి అకారణ, ఈ రీజన్లెస్ ఆ స్థితిలోకి మళ్ళీ నీ మైండ్ వచ్చింది. ఎందుకంటే మైండ్లో ఆ చిన్న చెత్త అంతా పోయింది. సో యూ బికమ్ ఏ చైల్డ్ అగైన్. తద్వారా నిరంతరం ఒక బబ్లింగ్ ఎనర్జీ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు. ప్రతిదాన్ని కొత్తగా. ఎందుకంటే సంఖ్య లేదు కదా, చిన్నపిల్లలకు సంఖ్య ఉండదు. అందుకే ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక ఫోన్ చూసి ఏదైనా ఒక వస్తువు చూసినా అది చూసినా సేమ్ హ్యాపీనెస్ ఆడుకుంటారు వాళ్ళు. నీ మనసులో ఇమేజ్ ప్రింట్ కాకపోతే ఇప్పటికీ నువ్వు అలాగే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ గది దాటి ఎందుకు పోనంటే ఇది నాకు పాతగా అనిపిస్తే కదా బయటికి పోయి. నాకు నిత్య నూతనంగా ఉంటుంది. నేను బాలాజీని చూసినా నాకు ఫ్రెష్గా ఎవ్రీడే చూస్తామండి ఫ్రెష్గా. చాలా రోజుల క్రితమే చూసినా అట్లే ఉండదు. రంజిత్ని చూసినా ఫ్రెష్గా ఉంటుంది నా లుక్. అంటే నిన్నటి రంజిత్తో నాకు పని లేదు. మనం ఎవ్రీడే ఎవ్రీ మినిట్ మనం రెన్యూ అయితేనే ఉన్నాం. ఆ పాత ఇమేజ్ ప్రింట్ అయిందనుకో మనం ఎప్పుడు దాన్నే చూస్తాం. అసలు ఇమేజే ప్రింట్ అవుతలేదు. వ్యక్తులు చూస్తున్నా కానీ వ్యక్తులకు సంబంధించిన ఏ సమాచారం లేదు. ఇప్పుడు ఉత్తమని తెలుసు తప్ప ఏ సమాచారం నా మైండ్లో లేదు. మెమొరీ ఉంది కానీ ఎమోషన్ లేదు. ఈ సమాచారంగా మాత్రమే ఉంది అది, దానికి ఎమోషన్ లేదు. ఇప్పుడు మా సొంటి వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక విషయాన్ని చూస్తే మెమొరీ లెక్క ఫామ్ అయితే దానివల్ల నైట్ ఒక బాధ కానీ ఎప్పుడో ఒక విధంగా వస్తుంది. అవును, మీకు ఆలోచన వచ్చినా ఆ బాధ అనేది ఉండదు. ఆలోచన వస్తుంది, అసలు ఎమోషన్ లేదు. అసలు ఆలోచన వస్తుంది కానీ బాధ అనేది అక్కడ లేదు, ఎమోషన్ లేదు. ఒకవేళ ఎమోషన్ ఉంటే వర్తమానంలో ఉంది. చాలాసార్లు చెప్పిన ఎమోషన్ ఉంది అంటే వర్తమానంలో ఒకవేళ ఎమోషన్ వస్తే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హఠాత్తుగా కాలు దెబ్బ తగిలింది, ఏడవచ్చు. హఠాత్తుగా నా క్లోజెస్ట్ ఫ్రెండ్ మరణించడం తెలిస్తే ఏడవచ్చు. అదంతే తప్ప ఆ ఏడుపు మళ్ళీ జీవితంలో తలుచుకోవడం కానీ తిరిగి మళ్ళీ అదే రోజు గుర్తుపెట్టుకుని ఏడవడం కానీ అలాంటివి ఉండవు. సరిగ్గా ఇదే రోజు నా ఫ్రెండ్ చచ్చిపోట్లేం లేదు, పోయాడు అంతే బాధ. సో మెమొరీకి మీరు ఆ ఎమోషన్ అటాచ్ కావట్లేదు ప్రతి వర్తమానంలో. అస్సలు రిజిస్టర్ చేయట్లేదు. లేదు, ఇది లేదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నువ్వు ఇప్పుడు గది ఖాళీ చేయాలంటే వస్తువులు బయటపడేయాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. అట్లా నువ్వు ఆనందంగా ఉండాలంటే మెమరీ అవసరం, కానీ ఆ మెమరీకి ఎమోషన్ ఉండకూడదు. ఆ మెమరీని ఒక టూల్గా నీ యొక్క జీవితం కోసం ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని బేస్ చేసుకుని ఈగో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒక మెమొరీ క్రియేట్ కావడానికి కూడా ఎమోషన్ ఉంటుందని ఒక దగ్గర, అంటే మెమొరీ క్రియేట్ కావడానికి కూడా ఎమోషన్ అనేది ఛాయిస్, మెమరీ ఛాయిస్ వల్లనే క్రియేట్ అవుతుంది. ఆ ఛాయిస్ బయట వ్యక్తులు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే ఇప్పుడు ఎవడన్నా పుల్లారావు అన్నాడు అనుకో. పుల్లారావు ఎవరంటే స్టేజ్ మీద ఒక అతను చేశాడు హీరో రోల్, బాగుంది, ఆ హీరో అంటే నాకు ఇష్టం అని చెప్పదు మైండ్. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది ఏదైతే ఒక నార్మ్గా స్వీకరించిండ్రో దాన్ని నీ మైండ్ ఛాయిస్గా తీసుకుంటుంది. సో ఛాయిస్ ఉన్నప్పుడు మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. మెమరీ ఛాయిస్ వల్లనే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ హీరో అంటే ఇష్టం అన్న థాట్ రావడానికి కారణం ఎక్కువ మంది ఎవరో ఒక హీరోని ఇష్టపడ్డారు సమాజంలో. అసలు ఇప్పుడు అంతెందుకు ఎవరు నేను మా ఇంట్లో పన్నమ్మాయిని ప్రేమిస్తాను ఎవరు చెప్పరు, కాబట్టి నువ్వు కూడా చెప్పవు ఎవరికి. అటు కాకుండా అది కూడా ఒక నార్మ్ అనుకో. అవును, ఇంట్లో పని వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తాం, తప్పేముంది అంటే నువ్వు కూడా మా ఇంట్లో పని వాళ్ళని ప్రేమిస్తావు. అంటే నీకు ఒక మైండ్కి హోప్ ఎట్లా వస్తుంది, ఒక దారి ఎట్లా దొరుకుతుంది అంటే ఎక్కువ మంది ఒకటి చేస్తున్నప్పుడు అది నీకు చేయదగ్గదిగా తోస్తుంది అన్నట్టు. చాయిస్ అట్లా క్రియేట్ అవుతుంది. నీ రంగు కానీ,
తర్వాత నువ్వు వేసుకునే ప్రతిదీ ఇప్పుడు ఎందుకో ఎవరు ధోతి కట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి, బాలకృష్ణ అందరూ ఇట్లా మంచిగా ఇట్లా దోశ కట్టుకునేది, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇంటికి రాగానే ధోతి కట్టుకున్నారు అనుకో, తెలియకుండా వీళ్ళు ధోతి కొనుక్కొచ్చుకుంటాం. బికాజ్ నీవు ఎప్పుడు నీ ఛాయస్ నీ ఇంటెలిజెన్స్ నుంచి పుడతలేదు, ఒకటి ఇన్స్పిరేషన్ అనుకరణ అంతే. అట్లా కాకుండా నీ జీవితం యొక్క ప్యాటర్న్ నీకు తెలిసిందనుకో, అప్పుడు ఛాయస్లు ఏముండవు, నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది కట్టుకుంటావు అంతే. ప్రపంచంలో ఏ డ్రెస్సులను వేసుకొని రమణ మనిషిలా గోసి పెట్టుకున్న బాధకతం అయిపోయింది. ఇప్పుడు నేను రకరకాల ప్రయోగాలు చేసి నాకు ఓవరాల్గా ఈ డ్రెస్ నచ్చింది. ఓ కుర్తా, ఓ పంచ ఏదో వాటి జనాలు చూసి నవ్వుకొని ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు, నాకు హాయిగా ఉందా లేదన్నది పాయింట్. ఇప్పుడు నాకు ఇది వేసుకోవడంతో నా జీవితంలో షార్ట్స్ పోయినాయి, ప్యాంట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. పొద్దునిదే, మధ్యాహ్నం ఇదే, రాత్రి ఇదే, ఎప్పుడు ఇదే, యోగా చేసిన ఇదే, బయటకు పోయిన ఇదే, షాపింగ్కి పోయిన ఇదే, పర్ఫామ్ చేసిన ఇదే. సో ఇక్కడ మళ్ళీ అంటే బయట అవేర్నెస్ పోయి ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది, నాకు ఇది ప్రశాంతంగా ఉంది అంటే ఇక్కడ ఛాయిస్ వచ్చింది కదా, నాకు ఇది బాగుంది. ఛాయిస్ ఖచ్చితంగా ఉంటుంది, అది లేకపోతే బాధ కలుగుతుందో ఒక్కటే చెక్ చేసుకో. ఓకే, ఛాయిస్ తప్పు కాదు, నీ మైండ్ ఎగ్జిస్ట్ అయ్యేది ఛాయిస్ల వల్ల. అది రిజిడ్ ఛాయిస్ ఉందా, ఫ్లెక్సిబుల్ ఛాయిస్ ఉందా, లిక్విడేటెడ్ ఉందో చూసుకో. ఇప్పుడు ఇది లేదని తెలిసింది, ప్యాంట్ వేసుకొని తిరుగుతాను, నేను ఇందులో ఇరుక్కోలే, అట్లా. అట్టనే మనిషి కూడా నాకు ఇదంతా ఉంటే బాగుంది, ఇతను ఉండనన్నాడు, నేను హాయిగా ఉంటా ఒకండి. సో కంపల్సరీ అన్న ఛాయిస్ డేంజరస్. బేసికలీ ఛాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ పెయింటింగ్ వేయాలంటే ఛాయిస్ ఉంది, ఏ ఫ్రేమ్ అంటే ఛాయిస్ ఉంది, కానీ ఆ ఫ్రేమ్ లేదన్నా ఏ బాధ లేదు, ఇంకో ఫ్రేమ్ కట్టించుకుంటారా, ఎన్నోసార్లు జరుగుతుంది అది. నేను చెప్తా ఒకటి, 1 సెకండ్లో నిర్ణయం తీసుకోబడుతుంది. ఛాయిస్లో ఉందా అనుకో, అబ్బా అసలు నాకు అదే కావాలి, అది లేదు, ఇప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, నాకు ఇది కావాలనుకుంటా, అది ఉండాలని రూల్ ఏముంది. అట్లా కాకుండా ఛాయిస్ క్లియర్గా ఏర్పడ్డది అనుకో, ఒక రిజిడ్ ఛాయిస్, ఇప్పుడు దానికోసం ఊరంతా తిరుగుతాం, అవసరం లేదు. అది ఈ బోల్డ్ ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక సాఫ్ట్ ఛాయిస్ అనేది ఎలాగో సమాజం నుంచే, బట్ యూ హ్యావ్ రీడిఫైన్డ్ ఇట్ విత్ యువర్ ఇంటెలిజెన్స్. సో దీన్ని భగవద్గీతలో దుఃఖేశ్వర దిగ్మనః సుఖేషు గీత స్పృహ వీతరాగ భయక్రోధ సితదీర్ముని, అర్థం దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయడవాడు, స్థితప్రజ్ఞుడు చెప్పమాట. ఇదే అంటే దానికి నేను తేలికైన పరిభాషలో లేదు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, నువ్వు స్థిరంగా ఉండు. వచ్చిపోయే వాటి మీద నీ మనస్సు ఆధారపడకుండా చూసుకో. ఎవరో మెచ్చుకున్నారు చూడు, ఎవరో తిట్టారు చూడు. ఎందుకు? నీవెవరో నీకు తెలిసినప్పుడు ఆ స్థితి వస్తుంది. స్థితి అక్కడి నుంచి ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. అంటే ఒక ఎడతెగని స్థితికి స్థితప్రజ్ఞత అని పేరు. అది నువ్వు బలవంతంగా నువ్వు కూర్చోలేవు అట్లా ప్రశాంతంగా. నీ ప్రజ్ఞ వల్లనే, అంటే నీవెవరో, నీ మనస్సు ఏమిటో, నీ పరిధి ఏమిటో, నీ ఎగ్జిస్టెన్స్ ఏమిటో పరిపూర్ణంగా తెలుస్తున్న కొద్దీ నువ్వు నీ బాడీ మెల్లగా ప్రశాంత స్థితిలోకి వస్తుంది. నీ మైండ్ కూడా ప్రశాంత స్థితిలోకి వచ్చింది. బాడీ మైండ్ యొక్క యూనిసన్లో నువ్వు ఏం చేసినా చాలా బాగుంటుంది. బికాజ్ నీ దృష్టి వేరే వాళ్ళ మీద లేదు, ఎవరో చూస్తున్నారని లేదు, ఎవరో మెచ్చుకుంటారని లేదు, ప్యూర్ వర్క్ నడుస్తుంది. నువ్వు వేలు కదిలించినా, ఎంత గొప్ప పని చేసినా అందులో ప్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక మన క్యాన్వాస్ ఉందంటే అది వైట్ క్యాన్వాస్, అది ఎన్లైటన్మెంట్ కూడా, దాని మీద పెయింట్ మన మనసులాగా అదంతా పోతే ప్యూర్గా మిగిలింది అది. అందుకే చాలాసార్లు చెప్పారు కదా, ఆకాశం ఉంది అది నీవు, మేఘాలు నీవు కాదు, సముద్రం నీవు, అలలు నీవు కాదు, అట్లా మనసు నీవు కాదు, ఆలోచనలు నీవు కాదు, ఏది వచ్చిపోతుందో అది నీవు కాదు, ఏది వచ్చిపోతుందో అది నీది కాదు. ఇవన్నీ మనకి వినిపిస్తున్నాయి మాటలు, బట్ ఆర్ వి లిజనింగ్ ఆర్ నాట్ అనేది పాయింట్. అంతా చెప్పబడ్డది, మనమేం కొత్తగా ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి మనం ఏదో సరదా సొల్లు వాగుతున్నాం. చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ మెనీ బ్రహ్మసూత్రాలు చదివితే పిచ్చి ఎక్కుతుంది అసలు. అందులో ఒక చోటు ఉంటుంది, యజ్ఞయాగాదులు చేసి నువ్వు ప్రశాంతతలోకి రా. ప్రశాంతతలోకి వచ్చిన తర్వాత యజ్ఞయాగాదులు కూడా మాయా అని తెలుసుకోవాలి. అంటే ఏం కూటం ఉంది అందులో? మరి ఇదంతా అబద్ధం అని తెలిసి కొంత చెయ్యి, కానీ ఖచ్చితంగా తెలుసుకో నువ్వు చేస్తున్న అబద్ధం అవసర రీత్యా అంతే. అది లేకపోయినా నాకేం ఫరకపడదు. లిబరేషన్. ఈ మధ్యలో మీ టాక్స్ మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రతి టాక్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ తెలుస్తుంది, అంతా ఒకటే అని తెలుస్తుంది. అంతా ఒకటి.
అంటే నిజంగా నా టాక్స్ వాళ్ళకి ఏం తెలుస్తుంది, నేనేం కొత్త కొత్త విషయాలు మాట్లాడట్లే, మూలం మీద సమాచారం సరదాగా జోక్స్ గీక్స్ అద్దుతుంది అంతే. అది నాకున్న అదే నా అభిలాష వల్ల, నేను చదివిన పుస్తకాల వల్ల, లేకపోతే నేను చాలా క్యూరియస్గా హ్యూమన్ రిలేషన్స్ గమనించడం వల్ల నాకు బోల్డ్ అనే సంఘటనలు. ఒకసారి మా అమ్మని ఆశ్చర్యపోతుంది, ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు, మా ముందే ఉన్నావు కదా అంటే నాకు ఒక టైంలో క్యూరియాసిటీ వచ్చింది మనిషి మీద, మనిషి చేసే పనుల మీద. కొట్లాట్లు ఎందుకు వస్తాయి, పీకులాట్లు ఎందుకు వస్తాయి, ఎందుకు ద్వేషిస్తాడు, ఎందుకు ఆరాధన భావం కలుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది మమత అనురాగం, ఎట్లా నా బ్రోకప్ అంటాడు, ఎందుకు ఏది బ్రేక్ అయింది, ఎంతకాలం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు చచ్చిపోయారు నాకు బాధ అవుతుంది, ఎంతసేపు ఏడుస్తాడు, ఎంతసేపు ఏడుస్తే తృప్తి కలుగుతుంది. ఒక నిమిషమే ఏడ్చాడు, ఆ తర్వాత జీవితంలో పడ్డాడు, వాడు గ్రేటా. ఒకడు వారమైనా ఏడుస్తున్నాడు, వాడు గ్రేటా. తర్వాత తెలిసిన అసలు ఏడవని వాడు గ్రేట్. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ చాలా చెత్త అంతా పోవడం స్టార్ట్ అయింది. అది హఠాత్తుగా ఏం జరగదు, కానీ తెలుస్తుంటుంది నీకు, నువ్వు తేలిక పడ్డట్టు. ఒకప్పుడు ఈ విషయానికి నువ్వు షాక్ తిన్నావు, బట్ పరిశాన్ అయినావు, బట్ అదే విషయం ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు. ఇట్స్ నో బిగ్ అట్లా. సో జ్ఞానోదయం మన జన్మ హక్కు, మన జన్మసిద్ధ అధికారం అంటారు చూసినావా, అది భాషలో. జ్ఞానోదయం మన జన్మతో సహా వచ్చిన సహజ స్థితి. అది పుట్టినప్పుడు వీఆర్ ఆల్ ఎన్లైటెండ్. ఎన్లైటన్మెంట్ అనేది ఒక మన మనిషి చేరుకునే మజిలీ కాదు, మనిషి తిరిగి ప్రవాహస్థితిలో పడ్డాం. ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఎన్లైటన్మెంట్ డే చేసుకునేవాడు మూర్ఖుడు. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ డే చేసుకునే వాళ్ళంతా మూర్ఖులే. ఎన్లైటన్మెంట్ అయితే అసలు డే ఉండదు, నైట్ ఉండదు, అసలు ఆ థాటే ఉండదు. అసలు నువ్వు కాలాతీతంలోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ డే ఏమిటి నాన్సెన్స్. అదంతా ఇంకా దుకాణం పెట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పని. అది అసలు నీ ఎగ్జిస్టెన్సే పోయింది. నువ్వు ఒక అనామకుడు అని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుర్తించడం ఏమిటి. ఇట్ ఈస్ రియలీ టైమ్లెస్ అన్న, జిరికృష్ణమూర్తి అన్నట్టు. ఇట్ ఈస్, దేర్ ఇస్ నో టైం. ఇట్ ఈస్ టైం తెలియదు. నేనున్న చాలా మ్యాడనింగ్ ఉంటుంది, నేనున్న ప్లేస్లో నాకు టైం తెలియదు. నేను అర్ధరాత్రి రాస్తుంటా, ఒక్కొక్కసారి నైట్ 2:30కి యోగా చేస్తుంటా. నాకు టైం చూసుకొని నాకు యోగా చేయాలనిపిస్తే చేస్తుంది. నా చుట్టూ అటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవడం నా సక్సెస్ ప్రపంచంలో. టైం చూసుకొని వెళ్తుంటే మళ్ళీ కండిషన్ అవుతుంది. ఇప్పుడు అలా ఉంటే సమాజం భయపడుతుంది కదా. నేను 2009 నుంచి అలాగే ఉన్నందుకు అలవాటు అయిపోయింది అందరికి. ఇప్పుడు నేను అర్ధరాత్రి రాసుకుంటున్నా, మా అమ్మ వాళ్ళ ఒక బయటకు వచ్చినా, ఎందుకు ఇంత రాత్రి పూట ఏం రాస్తున్నావు ఏమన్నది, తను నీళ్ళు అయి పడుకుంటుంది. అంటే ఇప్పుడు నాలాంటి ఒక కుటుంబంలో స్వేచ్ఛ దొరకడం అంత ఆశమాషి కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదనుకో, నా ప్రతి మాటను తప్పు పట్టచ్చు. ఇలాంటివన్నీ ఆపేయాలి మా ఇంట్లో అనొచ్చు. నువ్వు కనుక యూట్యూబ్ చేస్తే నేను చచ్చిపోతాను ఎవరైనా బెదిరించారు అనుకో, నేను దూరం పోయి చేసుకుంటాను. తెలుసు వాళ్ళకి. అంటే ఏ కండిషన్ అనేది అప్లై అవ్వదు, ఓన్లీ సామరస్యం ఉంటేనే మన ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అంతే. సో సొసైటీ ఇంపాక్ట్ అనేది ఎంత, దాన్ని ఏమంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ప్రతి మనిషి మీద కూడా ఉంటుంది. వాడు లేచిన దగ్గర నుంచి వాడు పడుకునేంత వరకు కూడా మొత్తం అన్నీ ఎవరికి ఏ సమాధానం చెప్పాలి, ఎవరికి ఏం చేయాలి, ఆ వర్క్ ఏం చేయాలి, ఏం చేయాలి. వాడు లేచే దగ్గర నుంచి పడుకునే వరకు కూడా వాడి కోసం వాడు పడుకోడు యాక్చువల్గా. అవును, అసలు ఒక జాబ్ అనేది తీసేస్తే అందరి సైకిల్ మారిపోతుంది. అసలు కంప్లీట్గా మారిపోతుంది. జాబ్ కోసం మనం మిగతా అన్నింటినీ సెట్ చేస్తున్నాం. జాబ్ వల్ల మధ్యాహ్నం 1 గంటకు లంచ్ టైం అయింది. అదే లంచ్ టైం ఎప్పుడు 1 గంట కాదు, ఆకలినప్పుడు లంచ్ టైం అంతే. నిజంగా మనం జాబ్ లేదనుకో, ఒకరోజు ఆడతాం, ఒకరోజు తిరుగుతాం. మనం ఎప్పుడు ఒక టైంలో తిన్నాం. ఏ కుక్క ఒక టైం ప్రకారం తినదు. ఆకలి అయితే పోయి తింటుంది అంతే. దానికి ఆకలి అవుతుంటే ఒక పావు గంట ముందు తెలుస్తుంది, ఈ ఏరియాలో ఏం పెళ్ళి అవుతుందని తెలుసుకుంటుంది. ఆ ఫంక్షన్ హాల్కి అడిగిపోతుంది, హాయిగా మంచిగా తిని వస్తుంది. అందుకే నెక్స్ట్ లైఫ్ డాగ్ మంచిగా. ఒకవేళ ఉంటే అంటే జన్మ తీసుకోవడం ఏముండదు, రూపాంతరమే ఉంటుంది. ఊరికి హైపోథెటికల్లీ చెప్పుకుందాం. బట్ ఒకవేళ ఉంటే మనిషే పుట్టినా ఈ అవగాహన ఉంటే చాలు. నాకు ఏ సమస్యలు లేవు. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఆన్ ఎనీబడి. ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్. ఇట్లా ప్రాపంచికంగాను సార్టెడ్ అవుట్, అట్లా ప్రకృతి పరంగాను సార్టెడ్ అవుట్. ఇప్పుడు జస్ట్ ఉన్నా యాక్చువల్గా లేనట్టు నేను. ఇప్పుడు ఒక మిగిలింది ఒక్కటే, నాకు నేను ఇంట్లో కూడా చెప్తా, పని తప్ప నాకు వేరే పని లేదు. ఇంకా
దేన్ని సెట్ చేసి అంతా ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. జస్ట్ ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇదే ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్కడ అట్లా అవ్వదు. నిజంగా వర్క్ జరుగుతుంది. అంటే నిజమైన క్వాలిటీ వర్క్ చూస్తావు కదా, క్యూరియస్ వర్క్. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇట్లా సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అనుకో, సెల్ఫ్ రిలేషన్ అయిపోయి ఒకరి కింద పని చేయడం కాకుండా అది కాకుండా వాడికి నచ్చింది వాడు చేసుకుంటూ పోతా అంటే మరి ఇది రియల్ వర్క్ జరుగుతుంది. అయ్యో చాలా. ఇప్పుడు మనం త్వరలో బిజినెస్ చేస్తాం, ఇంకా బ్యూటిఫుల్గా జరుగుతుంది, మోర్ రిఫైన్డ్. ఎందుకంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఒక ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో కూర్చొని అలా చేస్తాం, అదే వానికి నచ్చింది అది పని. మొదలనే ఒక అతను వచ్చాడు నా టాక్ విన్న తర్వాత, ఒక 5-6 సంవత్సరాల నుంచి అసలు ఆఫీస్కి బలవంతంగా పోయే వ్యక్తి ఎర్లీ మార్నింగ్ లేచి హీ వాజ్ వెయిటింగ్ టు గో టు ఆఫీస్. ఇష్టపడుతున్నాడు. ఆ రోజు వచ్చాడు కదా ఒక అతను. అట్లా అతను చెప్తున్నాడు ఆ రోజు, నువ్వు ఉన్నావు కదా మనం డిన్నర్కి వెళ్ళినాం. సో మళ్ళీ నేను తిరిగి ఆఫీస్ టైం అయిపోయినా కూర్చొని చేస్తున్నా అంటే మొదటిసారి మళ్ళీ తిరిగి ఆసక్తి వచ్చింది నాకు. క్వాలిటీ మారిపోతుంది అసలు. అప్పుడు 24 hours నువ్వు పూర్తి కర్మయోగం నడుస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది ఆఫీస్ పనికిరాదు నాకు, ఎందుకంటే ఓన్లీ కొన్ని గంటలే పని చేయనిస్తున్నాడు. అట్లా నీ సొంత వ్యాపారంలో ఎదుగుతావు అన్నట్టు. మనం త్వరలో చేద్దాం బిజినెస్. అంటే అన్ని పనులు చేయాలి, బిజినెస్ని బిజినెస్లో చేయాలి, పాటను పాటలా పాడాలి. కానీ దేనిలో అహం లేకుండా అస్సలు జీరో. అంటే సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా నువ్వు జస్ట్ పని చేస్తే సక్సెస్ వస్తుంది. అసలు లాస్ అనేది ఉండదు. పని అనేది సద్భావం చేయాలి. ఆ తర్వాత మన జీవితం యొక్క అవగాహనని అక్కడ ప్రజెంట్ చేయాలి. అక్కడ పెయింటింగ్ వేయాలి, అక్కడ వైలిన్ వాయించాలి, ఎవరిదైనా డబ్బులు లేకపోతే ఫ్రీగా ఇవ్వాలి, అక్కడనే పుస్తకాలు రాయాలి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ బిజినెస్. నీ యొక్క లైఫ్ అండర్స్టాండింగ్ అంతా ఒక చోటు ఉంటే ఎట్లుంటుంది, ఒక ఉద్యానవనంలా ఉంటుంది. అక్కడ ఓన్లీ అందుకే నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నా అంటే అసలు ఈ మోడర్న్ సిటీలో పనికిరాదు. సిటీ కొంచెం దూరమైనా సరే ఓ చెట్టుండి చాలా ప్లేస్ ఉండాలి. అంటే వాడు వచ్చి టీ తాగాలని ఏమీ లేదు, ఉత్తగానే కూర్చోవడానికి వచ్చినా వాడికి ప్లేస్ ఉండాలి. అది మనం బిజినెస్ దానికి 1 లక్ష రూపాయలు రెంట్ కట్టి తీసుకున్నాం అనుకో, ఉత్తగా కూర్చుని పడితే చిరాకు దొరుకుతుంది మనకు. బాబులే అమ్మ పో మళ్ళీ ప్రపంచంలో పడతాం. అందుకని ఆలోచిస్తున్నా, తప్పకుండా చేయవలసిందే. బట్ ఎక్కడ ఏమిటి అన్నది నిర్ణయం కావాలి. ప్రకృతి సిద్ధంగా, ప్రకృతికి దగ్గరగా. ఇప్పుడు 100 వచ్చే లాభం తిరిగి ఒక 60-70 రూపాయలు ఎందుకు ఇచ్చేయగలగాలి బిజినెస్. రీకాంట్రిబ్యూట్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకు ఉన్నాయి కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అది నిజమా కాదా తెలుసుకోవాలంటే చేయాలి. అంటే జస్ట్ మనీ ఒక్కటే మోటివ్ కాదు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ మనీ అనుకుంటే అసలు మనం ఫ్రెండ్స్ ఎప్పుడు అవ్వం. దాని సీడ్లో ఎక్కడ మనీ లేదు. మనీ వస్తే తీసుకుంటాను, వస్తుంది కొంత తీసుకుంటున్నాను, కానీ మనీ ఒక్కటే కాదు. ఇప్పుడు మనీ కోసమే అయితే నేను చేసిన ఇన్ని టాక్స్కి ఇంత తక్కువ వస్తుందని ఆపేస్తాను. అప్పుడు వేరే ఏదైనా పని చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు చాలా మంది ఉంటుంది, నీ కంటెంట్ 1 కోట్ల రూపాయలు విలువ తెలుసు నీకు, నేను అవన్నీ పట్టించుకున్నాను. అసలు ఎవడు ఆపాదిస్తుంది విలువ? నువ్వు ఆపాదిస్తున్నావు. అటు నాకే, నేను మామూలుగా మాట్లాడుతున్నా, అదే అది వాళ్ళ పాయింట్. అందుకని ఇప్పుడు నేను చేసే దాంట్లో సీడ్ నిష్కామకం. ఎవరు చూసినా చూడకపోయినా జీవితకాలం, ఎవరు విన్నా వినకపోయినా జీవితకాలం, నాకెవరు సహాయం చేయకపోయినా జీవితకాలం ఇంతే. తద్వారా అది ప్రకృతి నియమంగా మారిపోతుంది అన్నట్టు. మొన్న స్థితప్రజ్ఞత అన్నావు కదా, దాని క్వాలిటీ, అది కన్సిస్టెన్సీ. ఇంకా ఏ కారణం చేత ఆపడం ఉండదు అసలు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అష్టవక్ర గీత 130 రోజులు ఎక్కడ ఆగకుండా చెప్పినావు. అంటే ఆగకుండా గాలి నీళ్ళు తాగుతలేమా? ఎవడు దానికి ఆశ్చర్యపోడు. నేను అంత సహజంగా చేస్తున్నది అది. నిజంగా నేను కష్టపడితే నేను నాకు స్ట్రెస్ చచ్చిపోతా. నేను చేసే పనులకు ఏ స్ట్రెస్ లేదు, క్యాజువల్గా అంతే అంతే అంతే. ఏ పని అయితే జీవితకాలం చేస్తూ అది శ్వాసలాగా మారిపోయి తప్పకుండా మారిపోతుంది. అట్లా ఏది అవును అవును అవును. ఇప్పుడు ఇంకోటి ఇంకా ప్రతిస్పర్ధ లేదు, వేరే వాళ్ళని చూసి జెలసీ లేదు, జస్ట్ మన పని మనం చేస్తున్నాం అంతే. అసలైన ఆట అంటే ఆటగాడు మాయమవుతాడు, అక్కడ ఆటే ఉంటుంది. అంతే అంతే. నోట్స్ ఆఫ్ మెషిన్ ఉంటుంది అంతే కదా.
అంటే స్వలాభం ఒక్కటే కాదు కదా ప్రాతిపదిక లైఫ్. ప్యూర్ వర్క్ అయితే ఉంది. ఇప్పుడు మనకు పడుకోవడానికి ఒక ప్లేసు, ఒక మూల, తినడానికి కొంచెం భోజనం, ఒక ప్లేటు, 2 జతల బట్టలు చాలు జీవితానికి. ఇంకేం అక్కర్లేదు. ఇంకా మిగతాదంతా బోనసే. మిగతాది అసలు ఉండకపోండి, డజంట్ మ్యాటర్. ఇప్పుడు దీనికి 2 రెట్ల బిల్డింగ్ కూడా కొనొచ్చు నేను, అయినా సంబంధం లేదు. అది ఏదో డబ్బు వస్తే తీసుకోబడ్డది, దానివల్ల నా యొక్క హోదా పెరగదు, నేను దాని నుంచి గర్వపడేది ఉండదు. అదొక స్టూపిడ్ ప్రాపర్టీ అంతే. నాతో పాటు నా ఫ్రెండ్స్ అనుభవిస్తారు అంతే. అట్లా అందరూ వాడుకోవాలి. ఎవరితో ఉండకూడదు అసలు. ఈ భూమి మీద ఉన్నది ఎవరిని కామన్ ప్రాపర్టీ ఉంటే భలే ఉంటుంది, ఒక పార్క్ లాగా అట్లా బాగుంటుంది. కానీ అప్పుడు గబ్బు లేపుతారు. అది అంటే మనిషి దుర్మార్గుడు. అంటే భయపెడతాడేమో, మరీ భయపెడతాడు. ఫ్రీడమ్ ఇస్తున్నావు, భుజం మీద కూర్చుంటాడు. 2 రకాలు ఉంది. సో అది జ్ఞానోదయం యొక్క ఒకానొక అండర్స్టాండింగ్. మనం జ్ఞానోదయం పొందడం అన్నది బేసికల్గా ఒక మిత్తు. నువ్వు జ్ఞానోదయం పొందుతలేవు, నీ యథాస్థితికి తిరిగి వస్తున్నావు అంతే. అట్లా. సో ఇది అజ్ఞానాస్తమయం అంటే బాగుంటుంది. జ్ఞానోదయం అంటే సంథింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఈజ్ గాన్. జ్ఞానోదయం అనే కంటే కూడా ఇది అంటే మోర్ తీసేయడం అంతే. ఇప్పుడు నీళ్లు క్లీన్ చేయడం అంటే నీళ్ళని క్లీన్ చేస్తలేము, నీళ్ళు ఉన్న చెత్తను తీసేస్తూ పోతే నీళ్ళు అట్లనే ఉన్నాయి ఫస్ట్ నుంచి. అట్లా నీవు జ్ఞానోదయం, ఇంకోటి చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏమిటంటే జ్ఞానోదయం లేకపోతే ఆధ్యాత్మిక పుస్తకాలను బట్టి పట్టడం, లేకపోతే శ్లోకాలను పట్టించడం, మెమరీ బేస్డ్ అని అనుకుంటుంది. అసలు వాటికి సంబంధం లేదు. సమాచారానికి కానీ, గురువులకు కానీ, ఆశ్రమాలకు కానీ, సాధనకు కానీ సంబంధం. ఇది అవగాహన అంతే, పాండిత్యానికి కానీ అస్సలు సంబంధం లేదు. నీకు జీవితం అర్థమైన తర్వాత నీ సమయాన్ని సరదాగా ఎన్రిచ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు టాక్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అన్నీ ఇంపార్టెంటే. కానీ ఓన్లీ అది మైండ్లో ఉన్నంత మాత్రాన నీ జీవితం ఆనందమవుతుంది అన్నదానికి గ్యారెంటీ లేదు. ఎందుకు? దీనికి ప్రూఫ్ ఏమిటి? ఒక పుట్టిన పిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు ఏ జ్ఞానము లేకుండా కిలకిల నవ్వుతున్నాడు. అదొక్కటే ప్రూఫ్. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏ జ్ఞానం లేదు, వాడికి ఏ మెడల్ రాలేదు, తర్వాత ఏ గుర్తింపు లేదు, స్టిల్ హీఈస్ హ్యాపీ. అంటే మన బీయింగ్లో ఉన్న ఒకానొక శక్తి అది. మనం ఈ నా అన్న భావన ఒరిజినేట్ అయిన తర్వాత పోతుంది క్లియర్. ఎంత నా అన్న భావన బలంగా ఉంటే దానికి పాజిటివ్గా జరిగితే ఓకే, నెగిటివ్గా జరిగితే మాత్రం డిప్రెషన్ పక్కా. ఇప్పుడు పెద్ద పెద్ద దర్శకులంతా సక్సెస్ లేక సస్తున్నారు. వాళ్ళకి ఇదే ఉంటుంది చింత, మళ్ళీ నేను కొట్టాలి, జనాలు ఆహా ఓహో అనాలి. పిచ్చే ఏమన్నా డిక్లేర్ చేయి, సినిమాలు అవసరం లేదు నాకని, అయిపోయి బాధకతం, ఫ్రీ అయిపో. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా అతీతంగా సినిమాలు చేస్తా అని చెప్తే అయిపోతుంది. సక్సెస్ ఇష్టపడుతున్నాడు, గుర్తించాలి, గుర్తింపబడాలి అని ఎవరో నన్ను స్టేజ్ మీద పిలవాలి, కపిల్ శర్మ షోలో పిలవాలి నన్ను, ఎందుకంటే సక్సెస్ ఉంటేనే పిలుస్తారు కదా. మన దాంట్లో ఎవడు పిలుస్తాడు? వద్దు, సింపుల్ బాధకతం. అంటే అదేం మన జీవితానికి చరమస్థితి కాదు. పిలిస్తే పోమని కాదు, పిలిస్తే పోవచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నీకు అర్థమైంది కదా, చాయిస్. ఒక క్వశ్చన్ ఉంది లాస్ట్. లైఫ్ ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఇమాజినేషన్, మెమరీ, థింకింగ్ ప్రాసెస్, ఇంటెలెక్ట్, ఇది ఇవ్వడం వెనకాల ఒక పర్పస్. కానీ మీరు నాకు వరాలనే పదం కూడా వాడే రక్షక. కాబట్టి అసలు దీన్ని మనం వరంగా ఎక్కడ ఉపయోగించు, దాన్ని మనం శాపంగా ఉపయోగించుకుంటున్నాం. అది కూడా మరి సింపుల్. దానికి నేను రాసుకున్నది ఒక్కటి లైన్, జీవించడానికి ఊహ పనికిరాదు అంతే. ఊహ ఉన్న చోట జీవితం ఉండదు, జీవితం ఉన్న చోట ఊహ ఉండదు. ప్రకృతిలో ఏ ఇమాజినేషన్కి, ఏ ప్రాణికి ఇమాజినేషన్ లేదు. ఏ జ్ఞానోదయం పొందినవాడు ఊహని తీసుకోడు లైఫ్లోకి. మరి ఎక్కడ ఊహ అవసరమవుతుంది, ఎక్కడ క్రియేటివిటీ? అంటే నువ్వు ఏదైనా సినిమా కథ రాయాలనుకున్నప్పుడు అది నీ జీవితము కాదు, ఆ సపరేట్ జానర్. కాబట్టి అక్కడ నువ్వు ఎంతైనా ఊహించుకో, అది నీ జీవితానికి అప్లై చేసుకోవట్లే ఒక్క థాట్ కూడా. సో జీవిస్తున్న చోట ఊహను తీసుకురాకు. ఉదాహరణకి భార్యాభర్త కూర్చొని ఏదో ఊహించుకుంటూ ఉంటారు, మనం ఒక పెద్ద ఇల్లు కడదాం ఆ తర్వాత. ఇది తప్పు. వాస్తవంలోనే ఉండు. ఆ వాస్తవం నుంచి ప్రాక్టికల్గా కన్స్ట్రక్ట్ చేసి ముందుకెళ్ళు. ఒక విజన్తో వెళ్ళడం ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ విజన్ అంటే నథింగ్ బట్ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. విజన్ అంటే నేను అంటే నువ్వు ఏది పడితే అది ఊహిస్తలేవు. సినిమాలో అనుకుంటే హీరో ఒక పాట అయిపోయేలోపు చార్టెడ్ ప్లేన్ కొనొచ్చు, ఆ తర్వాత ఇంకేదో కావచ్చు. రాజమౌళి బాహుబలి సినిమా ముందే ఇమాజినేషన్ చేసి విజువలైజ్ చేసిన తర్వాత అంత పెద్ద మూవీ తయారైంది. అట్లాగా దానికి జీవితానికి ఏ సంబంధం లేదని తెలుసుకోవాలంతే.
ఆ సక్సెస్ నీకు రాలేదు, నీ మైండ్కి వచ్చింది. సో అవార్డు మైండ్కి ఇస్తున్నారు, నీకు కాదు. నువ్వు పక్కకు జరుగు ఉండు, అసలు నీకు సంబంధం లేదు వాటితో. అసలు మైండ్ అంటే ఒకనొక టైంలో వచ్చిన ఆ కొద్దిసేపటే, మళ్ళీ మిగతా మైండ్ అంతా. ఎందుకంటే ఇమాజినేషన్ బాడీకి ఉండదు, మైండ్కే ఉంటుంది. అట్లా 10 మంది బాగా ఊహించే వాళ్ళు కలిస్తే అందుకే వాడు తీసుకెళ్తాడు. అట్లా అంతే కదా. ఆ మైండ్ కూడా అదే స్టేట్ ని ఎక్కువసేపు కొనసాగించలేదు, అదే తర్వాత మళ్ళీ పడిపోద్ది, దానికి కూడా ఆలోచన. ఎందుకంటే హిట్ అయిన డైరెక్టర్ ఉన్నారు, తర్వాత ఖచ్చితంగా రిపర్కాషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆ సక్సెస్ షార్ట్ లివ్డే, 24 hours లేదా ఒక 36 hours లేదా 1 month. ఆ తర్వాత నీకే బోర్ వస్తుంది చెప్పుకోవడానికి, గతం కదా. మరి మైండ్కి బాడీ ఏది మైండ్కి, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే మరి అది చాలా డీపెస్ట్ డిస్కషన్, అబ్స్ట్రాక్ట్లోకి వెళ్తుంది. మైండ్ వేరే బాడీ వేరే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఒకటే. సో బాడీ అన్నది విజిబుల్ మైండ్, మైండ్ అన్నది ఇన్విజిబుల్ బాడీ. అట్లా చూడాలి. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు టీ తాగుతావు కదా, కప్ ఎందుకు? అది దాని జవాబు. అంటే ఒకటి ఇన్విజిబుల్ రియాలిటీని హోల్డ్ చేయాలంటే ఇంకేదో అవసరమవుతుంది విజిబుల్ రియాలిటీ. ఇప్పుడు మనం చారు వేసుకుంటాం, దానికి చిన్న గంటె ఉంటుంది కదా, ఆ గుంత ఉంటే సరిపోతుంది, దానికి కొండెందుకు? దాన్ని డైరెక్ట్గా పట్టుకోలేము మనం. అందుకని బాడీ ఉంది. సో బాడీ ఫంక్షనాలిటీ బాడీకి ఉంది, మైండ్ ఫంక్షనాలిటీ మైండ్కి ఉంది. సో ఇట్లా చెప్పొచ్చా, ఎప్పుడైతే మనం ఇప్పుడు బంధిస్తాం, మనం దాన్ని పట్టుకోలేం కాబట్టి ఒక దాంట్లో బంధించినాం. సో దీంట్లో బంధించి ఏది ఎవ్వరు బంధించలే. సో ఇది ప్రారంభం అనుకోవచ్చా? అంటే మైండ్ చేసే రకరకాల యాక్టివిటీస్కి బాడీని వాడుకుంటూ పోతే నీకు మానసిక ప్రారంభం ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్వైజ్ బాడీ ఈజ్ ఫ్రీ, మైండ్ ఆల్సో షుడ్ బి ఫ్రీ. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో, ఏం చేశాడు అబ్బా అతను ఒకసారి చూడు, ఊరికే కూర్చున్నాడు అంతే. అంటే ఊరికే కూర్చోవడం అంత ఆషామాషి కాదని మానవ జాతికి తెలుసు. పని చేయడం చాలా ఈజీ, తిరగడం ఈజీ, ట్రావెలర్. వాడు రెస్ట్లెస్ అయితే తిరుగుతున్నాడు, వాడు చూసేది పీకేది ఏమి ఉండదు, తీసుకుపోతుంది. అదే నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పిన, నువ్వు సినిమాకి వెళ్ళాలని థాట్తో పోతున్నావు, అక్కడ నడుస్తుంది నీవు కాదు, నీ థాటే. అట్లా కాకుండా ఏ థాట్ లేకపోతే నడుస్తున్నప్పుడు ఎవరు ఆడు ఇంతకు కౌన్కి ఇసుక గొట్టంగాడు అనామకుడు. రియల్గా మనం అంతా అనామకులు. ఇది గుర్తుపెట్టుకొని తీరాలి. యు ఆర్ నోబడి. నోబడి అన్నప్పుడు ఈగో లేదు, ఏమి లేదు, ఐడెంటిటీ లేదు, ఏ స్పెషాలిటీ లేదు, రంగు లేదు, ముచ్చట లేదు, ఏం లేదు. సో బాడీ ఉంది, మైండ్ ఉంది. మైండ్ ఒరిజినల్ మైండ్ ఆధ్యాత్మిక హృదయం అన్నారు దాన్ని. అంటే ప్రపంచం చేత కరప్ట్ కానిది. ప్రపంచం చేత కరప్ట్ అవుతున్న కొద్దీ మైండ్ అనేది చాలా ప్రొఫౌండ్గా మారుతుంది. ఆ సక్సెస్ని పొంగిపోతుంది, ఫెయిల్యూర్ని, అట్లా రకరకాల రుగ్మతలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి నువ్వు యథాస్థితికి చేస్తుంటే మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇదంతా అబద్ధం అని తెలుసుకొని, కల్పన అని తెలుసుకొని, నువ్వు మళ్ళీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చినప్పుడు మళ్ళీ నీ బాడీ మైండ్కి ఒక సింక్ వస్తుంది. లేకపోతే బాడీ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, మైండ్ ఇక్కడ ఉంటుంది. రా 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 అని పిలిస్తే పాపం చస్తూ ఉంటుంది మైండ్ వల్ల బాడీ ఎప్పుడు. మళ్ళీ ఆ అమ్మాయి అని కూర్చున్న తర్వాత ఇంకా దాంట్లో ఏదో పోస్తాడు వాడు, పెగ్గు అంటే. గ్యాదరింగ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఎంప్టీయింగ్ ఆల్సో ఎసెన్షియల్. ఈ రెండు అంటే ఎసెన్షియల్. నేను ఎందుకన్నానంటే ఎసెన్షియల్, అంతే కదా, 100%. అసలు పట్టుకునే వద్దు. ఇప్పుడు నీలో ఛాయస్ లేదనుకో, పట్టుకోవడం ఏముండదు. నేను చేస్తూ చెప్తున్నది. ఇప్పుడు ఎంతమంది వచ్చినా పోయినా ఏ సమాచారం నా మనసులో ఉండదు. ఏ మీటింగ్ గొప్పది కాదు, ఏ మీటింగ్ మామూలుది కాదు, జస్ట్ కలయిక జరుగుతుంది అంతే. నిన్న టెరిఫిక్ మీటింగ్ జరిగింది, ఆ వ్యక్తి అట్లా ఏమి ఉండదు, సంబంధమే లేదు అసలు. అది గతం. అది ఎప్పుడు ఇదే ఫైనల్, ఇప్పుడే స్టార్ట్ అయింది, చివరి కాన్వర్జేషన్ ఎండ్ అవ్వబోతుంది కూడా. తద్వారా నెక్స్ట్ నువ్వు ఫ్రీ అయిపో. మళ్ళీ ఒకవేళ ఛాయిస్ అనేది వచ్చింది అనుకో, అరే ఉత్తము అని రంజిత్ వస్తే బాగుండు, ఎవరు వచ్చినా రాకున్నా ఐఎమ్ గోయింగ్ టు వర్క్. ఫ్రీడమ్. అంటే ఈ కన్వర్జేషన్ ఇంతటితో ఆగిపోతుంది ఒకటి, నెక్స్ట్ మినిట్ లో కొత్తది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ని మీరు బ్రేక్ చేస్తూ మాట్లాడారు. ఒక పాయింట్ అడుగుతాం. జనరల్ గా ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ లో 85 lakhs అది నిజమైనా కాకపోయినా ఒక 10,000 అయినా ఒక లైఫ్ ఒక హ్యూమన్ బర్త్ తీసుకోవడం అనేది మిగిలిన జంతువులతో కంటే కూడా ఉన్నతమైంది. అంటే ఇందాక మీరు ముందే అది ఎవరు చెప్పారని అది చెప్పు నాకు. అది జంతువు చెప్పిందా, మనిషి చెప్పాడు? మనిషి చెప్పాడు. ఒకవేళ కుక్క కనుక కుక్కతో చెప్తే మనదే గొప్ప జన్మ అని కుక్కకి చెప్తుంది అంతే.
అంతే. ఒకవేళ గుర్రాలదే ఈ దేశం అనుకో, దేవుడి బొమ్మ వేస్తే అది గుర్రం బొమ్మనే ఉంటుంది, కొంచెం పెద్దగా, పెద్ద చెవులు అట్లా ఉంటుంది. సో ఇది మనిషి యొక్క అహంకారం నుంచి సృష్టించబడింది. 100%. మనిషి తనలాంటి వాడితోనే ఐడెంటిఫై అవుతాడు, వేరే వాడిని లెక్కలోకి తీసుకుంటాడు. అంతెందుకబ్బా, జంతువుని పక్కన పెడతాడు. ఒక తెల్ల జాతీయుడు నల్ల జాతిని లెక్కలోకి తీసుకుంటలేడు. హీ వాంట్స్ ఐడెంటిటీ, ఐడెంటికల్ ఐడెంటిటీ. ఇప్పుడు హీరో కంటే అందంగా ఉన్న ఒక్కసారి సినిమాలు తీసుకోరు. ఇప్పుడు మా మీద పడి ఏడుస్తాడు అసలు హీరో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. క్రియేషన్ మీద ఒక కాగ్నిటివ్, ఒక అసెస్మెంట్ చేసేటటువంటి కెపాసిటీ ఒక హ్యూమన్ బీయింగ్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు, దే జస్ట్ లివ్, అంతే కదా. నేనేమంటున్నా, మాట్లాడినంతసేపు యు ఆర్ సపరేటింగ్ ఫ్రమ్ ద క్రియేషన్. గమ్మునుండగానే యూ బికమ్ ద క్రియేషన్. జంతువులు క్రియేషన్లో భాగం. మనిషి క్రియేషన్ నుంచి బయటకి జరిగి ఈజ్ ట్రైన్ టు అండర్స్టాండ్. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా బాలు, ఇది ఒకటి క్లోజప్ చూపి. ఇప్పుడు ఇది గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, ఇవన్నీ. ఇది భూమి. ఓకే, ఇప్పుడు భూమి మీద నిలబడి ఒక మనిషి ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడు పైకి. ఇతను ఏమంటాడు, ఐ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ద స్పేస్ అంటున్నాడు. కానీ వీడే స్పేస్ ఉన్నాడు స్వయంగా. ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్పేస్. సిన్స్ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్పేస్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద స్పేస్ టోటల్లీ. ఇది ఒక అబ్జర్వేషన్. రెండో అబ్జర్వేషన్ అసలు యూ డోంట్ హ్యావ్ టు అబ్జర్వ్ ఎనీథింగ్ బికాస్ యూ ఆర్ ద స్పేస్, నాట్ పార్ట్ ఆఫ్ ద స్పేస్. యు ఆర్ ఆల్సో ద స్పేస్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక చిన్న కామెంట్ అంటే అక్కడ చర్చ ఎండ్ అయిపోయింది. గ్రహాలు, ఉపగ్రహాలు అంటే నువ్వు కూడా గ్రహమే, అవునా కాదా అని. అంతే, స్పేస్ ఈజ్ అబ్జర్వింగ్ ద స్పేస్, అంతే. సో ఇది ఎనికి దిక్కున్న దాన్ని చూస్తలేదు, దీనికి అభిముఖంగానే చూస్తుంది. అందుకే తద్వారా ఎప్పుడు ఒక ఫ్రాగ్మెంటెడ్ పర్సెప్షనే వస్తుంది. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? కంప్లీట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ డోంట్ ఎంక్వైర్, యు ఆర్ ద స్పేస్ అన్నట్టు. అహం బ్రహ్మాస్మి. ఉపదేశాలలో అదే ఉంటుంది. సత్యాన్ని వెతుకుతున్నావు కదా, వెతికేదే సత్యం అని తెలుస్తుంది. ఆత్మను వెతుకుతున్నావు కదా, ఆ వెతుకుతున్నదే ఆత్మ అని తెలుస్తుంది. నువ్వు ఆత్మను చూడడం ఏముండదు, నీవే అది. నీ ప్యూరెస్ట్ సెర్చ్ చేస్తూ నువ్వు ప్యూర్ అవుతున్న కొద్ది సెర్చ్ ఆగిపోతుంది, అది నువ్వే అని తెలుస్తుంది. ఆ స్ఫురణ అంటే నీకు ఎలా తెలుసు జంతువుల గురించి అని చెప్పదు, అంటే మామూలుగా అడుగు, అది మనిషికే ఉంటుంది. కాబట్టి ఆ స్ఫురణ రావడానికి వచ్చినటువంటి ఎవల్యూషన్ స్టేజ్ లో ఆ స్ఫురణ రావడం అనేది అట్లనే మనిషికి ఉన్న ప్లస్ పాయింట్ అనేది మన నెగిటివ్ కూడా చెప్పాలి. మనిషికే సఫరింగ్ ఉంది, మనిషికే భేదభావాలు ఉన్నాయి, మనిషి యుద్ధాలు చేస్తున్నాడు, మనిషి నెగిటివ్ కూడా చెప్పు. మరి ఓన్లీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఒక్కటి చెప్తే ఎట్లా? తీసుకుంటే మొత్తం తీసుకుందాం, లేదా మొత్తాన్ని పొందబెడదాం. నేనైతే మొత్తాన్ని పొందబెట్టడానికి ఇష్టపడతాను. అంటే క్రియేటివిటీ మనిషికి ఒక్కరికి, యానిమల్స్ కూడా క్రియేటివిటీ ఉందని ఎట్లా దానికి మంచిగా అనుకుంటుంది. అది క్రియేటివిటీ కాదు. 1 మిలియన్ ఇయర్స్ క్రితమైనా కానీ అది అంతే, అదే అప్పుడు అంతే, ఈ రోజు ఇంతే. ఇప్పుడు మనం లెక్క పెడుతున్నాం ఎగ్జిస్టెన్స్ ఇన్ని సంవత్సరాలు, అది మనకు లెక్కలు వచ్చి కాబట్టి. జంతువులు ఎప్పుడు ఒకటే. సో క్రియేటివిటీ అనేది ఒక ఇమాజినేషన్ పర్స్పెక్టివ్. క్రియేటివిటీ అన్నది ఇమాజినేషన్. అవును. ఆ ఇమాజినేషన్కి నువ్వు టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక కన్స్ట్రక్షన్ ఇస్తే అది సినిమా అయింది. సో ఓకే, నీ ఇమాజినేషన్కి రియల్ మెటీరియల్ని బేస్ చేసుకుని ఒక కన్స్ట్రక్షన్ ఇస్తే అది విజన్ అయింది. ఐదు పదాలు ఉన్నాయి. ఒక డ్రీమ్, తర్వాత ఇమాజినేషన్, ఆ తర్వాత విజన్, ఆ తర్వాత ఇల్యూజన్ అండ్ హాలోజినేషన్. ఈ 5 ఒకటే. డ్రీమ్ అంటే అన్కాన్షియస్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఏ డ్రీమ్ విచ్ ఇస్ కాన్షియస్. నువ్వు కలగంటున్నావు మెలకువలో, ఇంకా చేయలే, స్టిల్ ఇట్ ఇస్ ఎ డ్రీమ్ బట్ కాన్షియస్లీ డ్రీమింగ్. తర్వాత విజన్ అంటే కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. ఇల్యూజన్ అండ్ హాలోజినేషన్ అంటే ఒకటి లేదు అని తెలిసి దాని గురించి ఆలోచించడం. భ్రాంతి అంటే హాలోజినేషన్ అంటే లేని దాన్ని చూస్తున్నట్టు కూడా భ్రాంతి చెందడం, అంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. నాకు ఎక్కడ చూసినా శివుడు కనిపిస్తాడు, నువ్వు భ్రాంతిలోకి వచ్చేసిన చూస్తున్నది ఎవరు? అట్లా
ఆ శివుడు ఎట్లుంటే నువ్వు ఒక బొమ్మ గీసినావు, అది ఆల్రెడీ ఎక్కడో క్యాలెండర్లో చూసినావు, అది అది శివుడు కాదు, నీకు నచ్చిన శివుడి రూపం అది. నిజంగా శివుడు గుర్తుపట్ట అస్సలు. ఇప్పుడు వీళ్ళు ఆరాధించే దేవుళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తే కొంచెం అయ్యి అంటారు అంతే. ఆర్ట్ ఈజ్ ఎన్ ఇల్యూజన్. ఆర్ట్ ఈజ్ ఎన్ ఇల్యూజన్. ఆర్ట్ నాట్ అన్ ఇల్యూజన్. ఆర్ట్ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. మనం లేని దాన్ని ఒక దాన్ని కన్స్ట్రక్టివ్ అంటే నువ్వు లేనిదే కానీ ఒక పద్ధతిలో. ఇప్పుడు ఉదాహరణకి మహేష్మతి నగరం లేదు కదా, బట్ కన్స్ట్రక్టివ్ గా నువ్వు ఇమాజిన్ చేసి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చినావు, ఇన్ని ఫ్లోర్స్ ఉంటది, ఇంత గుంబజ్ ఉంటది, అట్లా ఉంటది, ఇక్కడే ఉంటది, రథశాల అక్కడ ఉండదు, అక్కడ ఉంటది, రాజు అట్లా రాడు, ఇట్లాగే వస్తుంది. యు ఆర్ నీ ఇమాజినేషన్ మళ్ళీ ఆర్డర్లో పెడుతున్నావు, ఆర్డర్లో పెట్టి దాన్ని మేనిఫెస్ట్ చేసినావు. ఇది ఇట్లా టెక్నాలజీలో అంటే నువ్వు 3D గ్రాఫిక్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు, అది రియల్ కాదు, బట్ స్టిల్ యూ నీడ్ సేమ్ మెటీరియల్స్ ఉపయోగించి ఎట్లా కట్టాలనో అందులో కూడా మళ్ళీ మెటీరియల్ నువ్వు వాడేది. 3D ఇమేజ్ చేయాలన్నా కూడా ఇటుకలో బిల్డింగ్ ఉంటుంది, తర్వాత చెట్లు ఉంటాయి అంటే చెట్లే పెట్టాలి కదా. సో అందుకని ఈ 5 ఆస్పెక్ట్స్ మైండ్వి. ఓకే, అంతే. ఇప్పుడు నువ్వు స్పిరిచువాలిటీ అనుకో, ఈ 5 ఉండవు, విజన్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరైతే మన ఆశ్రమం ప్రపంచవ్యాప్తం కావాలన్నారో వాళ్ళు విజన్లో ఉన్నారన్నమాట, అంటే 3వది మధ్యస్థితిలో ఉన్నారు. నేనంటే అది కూడా అక్కర్లేదు. కన్స్ట్రక్టివ్ విజన్ అంటే విజన్ అనేది ఉంటుంది, కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ ఉంది, అది తప్పేమనట్లేదు, బట్ నాట్ రిక్వైర్డ్. స్పిరిచువాలిటీకి వాటితో సంబంధం, స్పిరిచువాలిటీకి ఎస్టాబ్లిష్మెంట్కి, స్పిరిచువాలిటీకి మెటీరియలిస్టిక్ ప్లెజర్స్కి సంబంధం లేదు. యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ మీ అండ్ వాట్ ఐ ఆమ్. ఏది నాది, ఎంతవరకు నాది, ఏదేది నాది కాదని నేను తెలుసుకున్నా, అవన్నీ వదిలేసిన బాధ్యత ఇంతవరకే. స్పిరిచువాలిటీ అనేది టూరిజం కాదు, వెరీ సీరియస్ మ్యాటర్. ఆ సీరియస్గా తీసుకున్న వాడికే చెప్తుంది. మిగతా వాళ్ళంతా ఇమాజినేషన్లో పడతారు, ఏదో ఊగుతారు, తాగుతారు, పాడతారు, సచ్ బ్యూటిఫుల్ ఈవెంట్ అంటారు, అట్లా గడిచిపోతారు. హైదరాబాద్లో మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒకరోజు మీరు చిన్న షార్ట్ చూపించారు, చూపించి ఆ మైండ్ గురించి చెప్తూ సమ్ కామెంట్ కూడా చేశారు. దాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అనొచ్చా బిఫోర్ కమింగ్ ఇన్ టు ద మేనిఫెస్టేషన్ రావడానికి? అవును, 100%. అది విజన్, అది దానికే లేఅవుట్ అని పేరు. సో ఇమాజినేషన్కి నువ్వు కన్స్ట్రక్షన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా పేపర్ మీద పెట్టవలసింది. సో దీనికి అహం జోడిస్తే డిఫరెంట్ మనకు ఈ బాధలన్నీ జనరేట్ అవుతాయి. అహం లేకుండా మనకు ఈ అసలు అహం లేని స్థితి ఉండదబ్బా, స్థితి ఉండదు. అసలు నీ పేరు నీకు గుర్తుండడం కూడా అహమే, మీరు నీకు గుర్తుండడం అహమే. అహం ఉండాలి, అహం సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఎమోషన్ అనేది జోడించకుండా ఉండాలి. అంటే ఇప్పుడు నిద్రలో అహం ఉండదు, మెలకువలో సంపూర్ణ అహంగా ఉండాలి. అట్లా అంటే అంతా నేనే, నేను తప్ప ఇంకెవరు లేరు అనుకోవడం ఒక అహం యొక్క చర్మస్థితి. అందులో అహంకారం ఉండదు. అహం వేరు, అహంకారం. అహంకారం అంటే నేనే, అంటే నేనే సర్వము అని. అట్లా కాకుండా నేనే సర్వము, వేరే కదా కథ, మారిపోయి. కొటేషన్ బాగుంది కదా అని చెప్పి 100 సార్లు అనుకుంటే అవ్వదు. అట్లా అంటే నేను ఐఏఎస్ అయితే ఏంది అనుకోవడం వల్ల ఏమీ కాదు. సత్యనారాయణ గారు ఉంటే బాగుండేది, నేను దేవుడిని అని ఒకసారి 41 రోజులు చేయించారంట. ఏం అవ్వలేదండి, అలాగే సరే మళ్ళా